నమస్తే అన్న, అందరికీ నమస్కారం. భారతదేశానికి ఇరాన్ దేశాన్ని నుంచి పిలుపు వచ్చిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ భీకరమైన యుద్ధం జరుగుతూ ఉందన్నమాట. అలాగే అమెరికా అధ్యక్షుడేమో మేము ఇరాన్తో సంప్రదింపులు జరుపుతామంటూ ఉంటే, ఇరాన్ అధ్యక్షుడు మరియు అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి మేము అమెరికాతో చర్చలు జరపడం లేదని ప్రకటించడం జరిగింది. అలాగే ఇజ్రాయిల్తో ఇరాన్ ఏమైనా చర్చలు జరుపుతూ ఉందంటే కానీ ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య కూడా ఎటువంటి చర్చలు జరపడం లేదనమాట. ఇటువంటి నేపథ్యంలో భారతదేశంలోని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలీ గారు మనం చూసుకుంటే కానీ భారతదేశం యుద్ధం ఆపడానికి మధ్యవర్తిత్వం వర్తిస్తే మాకు సమ్మతమేనని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఇరాన్ ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి. భారత ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని ఈ యొక్క యుద్ధాన్ని ఆపేందుకు మధ్యవర్తిత్వం తీసుకుంటే కానీ మాకు సమ్మతమేనని చెప్పి ప్రకటించడం జరిగింది. మరోవైపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇరాన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతూ ఉన్నారు. అలాగే ఇజ్రాయిల్తో చర్చలు జరుపుతూ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే మనం చూసుకుంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఇలా అందరితో ఫోన్లో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఈ యొక్క యుద్ధం ఆపే ప్రయత్నాలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైలెంట్గా చేస్తూ ఉన్నారన్నమాట. పాకిస్తాన్ మాదిరిగా, అమెరికా మాదిరిగా గంట కోట్ ఫిట్టు ప్రెస్ మీట్ పెట్టి మేము ఇరాన్ను అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి, అలాగే పాకిస్తాన్ మనం చూసుకుంటే కానీ ఇరాన్ అధికారులను అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి ఇరాన్ అధ్యక్షుడిని సంప్రదించే ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అలాగే రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ ప్రభుత్వం ఇరాన్ ప్రభుత్వంతో సంప్రదించేందుకు ప్రయత్నం చేస్తే ఇరాన్ ప్రభుత్వం తిరస్కరించిందని చెప్పేసి, దీంతో పాకిస్తాన్ పరువు ప్రపంచవ్యాప్తంగా పోయిందని చెప్పేసి అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. తాజాగా మనం చూసుకుంటే ఇరాన్ ప్రభుత్వమే భారతదేశం మాకు మధ్యవర్తిత్వం వహిస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, భారతదేశాన్ని మేము నమ్ముతూ ఉన్నామని చెప్పి ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతూ ఉన్నాయి. మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎటువంటి నిర్ణయంతో ముందుకు వెళతారో ప్రస్తుతం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.